చిన్నప్పుడు సంక్రాంతి పండుగకు పతంగులు కొనుక్కోకపోతుండే. మంచిగా పాత న్యూస్ పేపర్లు చించి చీపురు పుల్లలతోటి పతంగులు తయారు చేస్తుండే. వాటికి తోకలు కూడా అంటిస్తుండే. ఇంట్లో రీల్ దారాలుంటే వాటితోనే ఎగిరేసేది పతంగి. ఇప్పుడు దుక్నం పోయి 10 రూపాయలు పెడితే చాలు పతంగు వస్తున్నది. గీ పతంగుల ముచ్చట ఎందుకంటే ఇగో మన పట్నంలా దున్య దేశాల పతంగుల పండుగ నడుస్తుంది. అగ చూడురి ఆకాశంలో రంగురంగుల బొమ్మలు ఎట్లా కనబడుతున్నాయో. ఏనుగు బొమ్మలు, కుందేలు బొమ్మలు, నక్క బొమ్మలు, సాప బొమ్మలు, ఆక్టోపాసులు, పాము బొమ్మలు, పులి బొమ్మలు. ఓ ఇవన్నీ చూసి ఏంద్రో ఇవేమన్నా గాలి బుగ్గలు అనుకునేరు. కాదు, ఇవన్నీ పతంగులే. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అని మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లా తెలంగాణ సర్కార్ వాళ్ళు ఈ పతంగుల పండుగ చేస్తున్నారు. మొన్న 13 తారీఖు నాడు శురువైంది పండుగ. 3 రోజులు మస్తు నడిచింది. మొత్తం 19 దేశాలకెళ్ళి పతంగులు ఎగిరేస్తందుకు వచ్చిర్రు. అమెరికా, యూకే, ఆఫ్రికా అనుకుంటా చాలా దేశాలకెళ్ళి పతంగులు ఎగిరేసుట్లా తిరిగిన వాళ్ళంతా మాంజాలు చుట్టుకొని మస్తు మంది వచ్చిర్రు. మళ్ళా ఉత్తుత్తి అల్లాటప్ప పతంగులు కాదు ఇవి. ఓ ఎన్నడు చూడని ఇచ్చంతరాల పతంగులు పట్టుకొని వచ్చిర్రు అంతా. వాటిని చూస్తేనే బీరిపోయేటట్టున్నాయి అనుకోరాదురి. ఇట్లా పతంగులు ఎగిరేసి ఎగిరేసి చేతుల్లోంచి యాస్టకు వచ్చిందే అనుకోరి. కడుపు నిండా తినేందుకు పక్కపోటే ఫుడ్ స్టాల్ కూడా పెట్టిర్రు. స్వీట్ ఫెస్టివల్ పేరుతోటి తీరొక్క తీరుల వంటకాలన్నీ టేబుల్ల మీద వరిసిపెట్టిర్రు. ఇక వాటికి అమ్మటి వాసనకే నోట్లకెళ్ళి నీళ్లు ఊరబట్టే. పట్నంలో ఇట్లా పతంగుల పండుగలు ఎగిరేస్తోలే కాదు, బంగ్లాల మీద డీజేలు పెట్టుకొని గ్రౌండ్లలో దోస్తులతోటి కూడా మస్తు మంది పతంగులు ఎగిరేసుకుంటా పండుగను ఇక మస్తుగా ఎంజాయ్ చేసిర్రు పో.